ఆరు గ్యారంటీల్లో అర గ్యారంటీ మాత్రమే అమలైందని రేవంత్ కు పరిపాలన చాతకావడం లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రైతు బంధుకు కొర్రెలు పెడుతున్నారన్న కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని కటింగ్ మాస్టర్ గా అభివర్ణించారు. రైతులను ప్రమాణ పత్రాలు ఇవ్వమనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెస్ ఏదో దొంగచాటు వ్యవహారం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ 8, బీజేపీ 8 ఎంపీలు ఉన్నా వచ్చింది గుండు సున్నం మాత్రమేనని అన్నారు. ఎంపీలు బీజేపీకి 8 ఎంపీలు వాళ్ళు 8 వీళ్ళు 8 ఉన్నారు. కానీ ఇప్పటివరకు సంవత్సరం అయింది, వచ్చింది మాత్రం తెలంగాణ గుండుస్తున్నాం. అందరికి అర్థమైంది. ఎట్లయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు 10-12 మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతున్నారో తప్పకుండా రేపు మళ్ళొక్క రోజు వస్తుంది. కేసీఆర్ గారే దేశంలో ఉండే ప్రభుత్వాన్ని కూడా శాసించే రోజు తప్పకుండా వస్తుంది. మళ్ళా మన ఎంపీలు కూడా మనం గెలిపించుకున్న విషయం తప్పకుండా ఆ విషయంలో కూడా ఆ రోజు కొంత మనకు నష్టం జరిగింది. కాంగ్రెస్ కి 8 ఎంపీలు, బీజేపీకి 8 ఎంపీలు వాళ్ళు 8 వీళ్ళు 8 ఉన్నారు. కానీ ఇప్పటివరకు సంవత్సరం అయింది, వచ్చింది మాత్రం తెలంగాణ గుండుస్తున్నాం. అందరికి అర్థమైంది. ఎట్లయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు 10-12 మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతున్నారో తప్పకుండా రేపు మళ్ళొక్క రోజు వస్తుంది. కేసీఆర్ గారే దేశంలో ఉండే ప్రభుత్వాన్ని కూడా శాసించే రోజు తప్పకుండా వస్తుంది. మళ్ళా మన ఎంపీలు కూడా మనం గెలిపించుకున్న విషయం తప్పకుండా ఆ విషయంలో కూడా ఆ రోజు కొంత మనకు నష్టం జరిగింది. కాంగ్రెస్ కి 8 ఎంపీలు, బీజేపీకి 8 ఎంపీలు వాళ్ళు 8 వీళ్ళు 8 ఉన్నారు. కానీ ఇప్పటివరకు సంవత్సరం అయింది, వచ్చింది మాత్రం తెలంగాణ గుండుస్తున్నాం. అందరికి అర్థమైంది. ఎట్లయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు 10-12 మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతున్నారో